లేదు మావయ్య. పర్వాలేదమ్మా, నువ్వు నోరు తెరిచి అడగకపోయినా చెప్పడం నా బాధ్యత. ఒకవేళ అది గాని నీ మనసులో ఉందేమో, నేను మందు తాగుతాను, పేకాట ఆడతాను. ఏదైనా దొంగతనం చేసినా మన ఇంట్లోనే చేశాను తప్ప బయటెక్కడా ఎప్పుడూ చేయలేదమ్మా. అది కూడా ఇంట్లో అమ్మ నువ్వు మాత్రమే ఉంటారన్న స్వతంత్రంతో చేశాను తప్ప అది దొంగతనమని నేనెప్పుడూ అనుకోలేదు. ఒకవేళ అది దొంగతనం అంటే నేను మన ఇంట్లో కూడా ఆ పని చేసుండేవాణ్ణి కాదమ్మా. నువ్వు ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు మావయ్య. నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు. నన్ను నమ్మమ్మా, నాకు ఏ పాపం తెలీదు. నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, నేను దొంగని కాదమ్మా. ఏంటి మావయ్య ఇది? కన్న తండ్రి లాంటి నిన్ను నేను అనుమానిస్తానా? ఇంతేనా ఈ మేనకోడల్ని నువ్వు అర్థం చేసుకుంది? ఒకప్పటి మన పేదరికం వేరు తల్లి. ఇప్పుడు నువ్వింత పెద్దింటికి కోడలివయ్యావు. నీ పరువు తీసి నిన్ను బాధ పెట్టే పని నీ మామయ్య ఎప్పటికీ చెయ్యడమ్మా. నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా నువ్వు ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకురాను. ఎందుకు మావయ్య ఇలా మాట్లాడుతున్నావు? నేను నిన్ను నమ్ముతున్నాను. ముందు తిను. వద్దమ్మా, నేను తినలేను. ప్లీజ్ మావయ్య, కొంచెం తిను. నువ్వు తినకపోతే నా మీద ఒట్టే.